సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ on 10th September in Miapur. నేను బైక్ 2 వీలర్ మీద వెళ్ళేవాడిని. సో 2 వీలర్ మీద వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన లొకేషన్కి అప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు కదా, లైక్ అంటే 2000 స్మార్ట్ ఫోన్స్ లేవు, నార్మల్ ఫోన్సే. కనుక్కొని కోఆర్డినేటర్ పట్టుకుని లొకేషన్కి వెళ్ళిపోయాను. లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక యూనిఫామ్ ఇచ్చారు, యూనిఫామ్ వేసేసుకున్నాను. ఫస్ట్ టైం నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక చిన్న ప్రౌడ్ తోటి లొకేషన్లోకి ఎంటర్ అయ్యాను. హాల్లోగా ఆశీష్ విద్యార్థి కాంబినేషన్ అని చెప్పన్నారు. అప్పటికి ఆశీష్ విద్యార్థి బాగా మూవీస్లో బాగా వస్తున్నారు ఆయన. లోపలికి వెళ్ళేటప్పటికి ఒక 200 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి. నా అలాగే యూనిఫామ్ వేసుకుని అందరూ ఉన్నారు. నాకేం అర్థం కాలే ఒక్క నిమిషం. సో నన్ను కొంచెం ఫిట్గా ఉన్న వాళ్ళని, కొంచెం ఆ యూనిఫామ్ కరెక్ట్గా క్యారీ చేసే వాళ్ళని కొంతమందిని, ఒక 30 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ 3 లైన్స్లో నిలబెట్టారు. నేను 3rd లైన్లో ఉన్నా. ఒకసారి కెమెరా అలా వెళ్ళినప్పుడు సినిమా చూస్తే నా ఫేస్ తెలిసే లోపల కెమెరా వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ నుంచి ఒక షాట్ వెళ్తుంది. 2 షాట్లు ఉంటాయి మొత్తం సినిమాలో. సో నేను వచ్చి షాట్లో నిలబడిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయనని చెప్పలేను నేను. సో నేను డిసైడ్ అయిపోయాను. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అక్కడికి వచ్చిన తర్వాత నేను చేయనండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఆ తక్కువ టైంలో వేరే అంటే ఆ వర్డ్ కూడా నాకు నచ్చదు. జూనియర్ ఆర్టిస్ట్ అనడం కూడా నాకు నచ్చదు. జూనియర్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. నేను ఆ జూనియర్ అనే పేరు వాడడం కూడా నాకు నచ్చదు. ఈవెన్ ఐ రెస్పెక్ట్ దెమ్. నేను వాళ్ళు నిజంగా వాళ్ళతో చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా మాట్లాడతాను. లొకేషన్స్ కూడా అక్కడ వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడతారు. నేను ఎందుకంటే చాలా మందితో వర్క్ చేశాను కదా నేను, వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో ఏమైపోయిందంటే లంచ్ బ్రేక్ వచ్చేటప్పటికి బయటకు వెళ్తే మొత్తం ఈ 300 మందితో లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకుని వెళ్ళాలి ఉంటుంది కదండి. సో ఐ హ్యాడ్ లంచ్. నాకు ఎక్కడో ఒకటి నేను చేసిన కరెక్టా రాంగా ఒక తెలియని జడ్జిమెంట్లో ఉన్నాను. అలాగనే వెళ్ళలేను. బట్ నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా, నో ఇది జరగాలి, నువ్వు అన్నీ ఫేస్ చేయాలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. మేబీ నేను కొన్ని రోజులు అప్పుడు ఎంతండి రెమ్యునరేషన్స్, నా స్టార్టింగ్ రెమ్యునరేషన్ 1500 1250 అండి నా ఫస్ట్ సీరియల్కి. సెకండ్ సీరియల్కి 1250 నుంచి 1700కి వెళ్ళి ఉంటాను నిజంగా అప్పుడులో 2003లో. తర్వాత చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చారు తప్ప, అప్పటి వరకు చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతవరకు వాళ్ళు ఏ రెమ్యునరేషన్ అడిగితే రెమ్యునరేషన్ మాత్రం నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదండి. అది చాలా మంది ప్రొడక్షన్ హౌస్లో నేను చాలా కంఫర్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళేవాడిని. వాళ్ళు ఏ టైంకి వదిలితే వాళ్ళు ఏ టైంకి వచ్చి తెల్లారుజామున సార్ డబ్బింగ్ చెప్పేసి నేను డబ్బింగ్స్ ఫినిష్ చేసి నా వల్ల మాత్రం ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఏ ప్రొడక్షన్ హౌస్కి క్రియేట్ చేయలేదు. అండ్ వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా నాకు. సో అది ఎక్స్పీరియన్స్. అది బ్యాడా గుడ్డా తీసి పక్కన పెట్టండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఏదైనా సరే అంతే, మనం ఒకసారి తెలియకుండా ఒక దాంట్లోకి వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడడం కన్నా యూ ఫేస్ ఇట్, యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. అది అలాగే 2-3 జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ దాని తర్వాత నాకు దాసరి గారి కాంపౌండ్లోకి వెళ్ళడం, తూర్పు పడమర సీరియల్లో చూసి ఇంకా ఆయన ఇమీడియట్గా మేస్త్రి సినిమా అప్పుడు చేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్ హౌస్, సురేష్ కృష్ణ గారు డైరెక్షన్, భాషా డైరెక్టర్, రజనీకాంత్ గారి భాష చేసిన డైరెక్టర్ ఆయన. తూర్పు పడమరలో నా ఇది చూసి ఆయన మేస్త్రిలో విలన్గా తీసుకున్నారు. అలాగా దాసరి గారి కాంపౌండ్లోకి ఎంట్రీ జరిగింది. బట్ దాసరి గారు మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ పరంగా ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బట్ ఎంతమందిని డైరెక్టర్స్ని ఇచ్చారు, ఎంతమంది ఆర్టిస్టులు ఇచ్చారు, లెజెండ్స్ని ఇచ్చారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటి వ్యక్తి భరణి టీవీలో చూసి భరణిని తీసుకెళ్ళి ఆయన మూవీస్లో ఆయన ఉన్నప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసిన 4 సీరియల్స్లో మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చారండి. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన 3 సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చారు. పరమవీర్ చక్ర క్యారెక్టర్ ఇచ్చారు, యంగ్ ఇండియా క్యారెక్టర్ ఇచ్చారు, మేస్త్రి మెయిన్ విలన్ ఇచ్చారు. సూపర్ సార్. అంటే నిజంగా దానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉంటే ఒక ఆర్టిస్ట్ని ఎంత మంచి క్యారెక్టర్ అయినా అతను ఇవ్వడానికి రెడీ. ట్రూ, సూపర్. అండ్ మేస్త్రి ఫస్ట్ ఫిలింలో మంచి మెయిన్ విలన్ క్యారెక్టర్. సార్ ఎలా అనిపించింది ఆ స్క్రీన్ షేరింగ్ కానీ హీరోతో? సూపర్ అండి, ఫెంటాస్టిక్. నాకు
ఆ సినిమా ద్వారా పరిచయం అయిన ఇంకొక అద్భుతమైన ఆర్టిస్ట్, అద్భుతమైన వ్యక్తి శ్రీహరి గారు. శ్రీహరి గారితో 3 days అండి ఒక భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే నేను అంటే ఎలా ఉందంటే దెబ్బ తగిలిందా, పడ్డానా, ఏం చేసానో తీసి పక్కన పెడితే ఇక్కడ ఇంతకు మించి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక 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 ప్లాట్ఫామ్ మనకు దొరకదు అని ఆలోచన తప్ప వేరేదేం లేదు. అందులో మీకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఈ యాక్షన్ దీంట్లో పర్ఫెక్ట్ టైమింగ్తో ఉంటారు. అంటే పంచ్ పడిపోద్ది మన మీద అన్నట్టు ఉంటుంది తప్ప ఇక్కడికి వచ్చి అవుతుందండి పంచ్ నిజంగా తగిలినట్టు ఉంటుంది. మనకి మూవీస్లో చూస్తే దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ వేయకపోయినా సరే పంచ్ మనకు పడిపోయినట్టు ఉంటుంది. అలా ఉంటుంది శ్రీహరి గారి టైమింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు, శ్రీహరి గారు ఒకరు, కొంతమంది చాలా తక్కువ మంది హీరోస్ అండి ఆర్టిస్ట్లో. మనకి ఆర్ఆర్ లేకపోయినా స్పెషల్ ఎఫెక్ట్స్ లేకపోయినా నార్మల్గా ఏమీ లేకుండా చూసిన సరే పంచ్ తగిలేసినట్టు ఉంటుంది. అంటే అంత టైమింగ్లో ఉంటుంది అలా యాక్షన్ ఇది. ఆ యాక్షన్ సీక్వెన్స్లో శ్రీహరి గారు ఒక మాట చెప్పారు, చాలా మంచి ఫైట్ జరుగుతుంది, వెళ్ళి పడిపోతే కట్ 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 అని చెప్పి వచ్చేసారు నా దగ్గర శ్రీహరి గారు. నా తెలంగాణ యాస ఉంటుంది కదా, తమ్ముడు అని చెప్పి తమ్ముడు అని మాట్లాడి, ఇది మీ కెరీర్, ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కెరీర్. సో ఎలా ఉంటుందంటే మీ దీంట్లో మీలాంటిది అంటే మీ కెరీర్ స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ప్రూవ్ చేసేసుకోవాలని ఉంటుంది. ఈ ఆలోచన ఈ తపన ఉంది దీంట్లో. మీరు సరౌండింగ్స్ చూసుకోరు. ఇప్పుడు చూడు నేను వచ్చి ఆయన ఏంటంటే ఇక్కడ పడ్డావు కాబట్టి సరిపోయింది, ఇక్కడ పడితే చూడని చూపిస్తే అక్కడ ఏముందంటే 2 మేకులు ఉన్నాయన్నమాట. అంటే వెళ్ళి పడితే హెడ్ తగిలిందంటే అయిపోయింది, నీ కెరీర్ అయిపోయింది. ఇక్కడతో నీ కెరీర్ అయిపోతుంది భరణి. దిస్ వాట్ యూ వాంట్ అంటే మనం అమ్మా నాన్నలకి మనం చెప్పుకుని మన పేరెంట్స్కి కానీ మన బ్లడ్ రిలేషన్ కానీ చెప్పుకుని ఒక చోట వర్క్ చేసినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. బట్ ఇలాంటిది మనం యాక్షన్ ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు నువ్వు పడేటప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉంటారు కానీ ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు, అన్నీ చూసుకోవాలని లేదు, మనమే చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి ఒక 5 minutes క్లాస్ తీసుకున్నారు ఆయన. అంటే ఇవన్నీ అంటే నాకు కెరీర్ స్టార్టింగ్లో ఇలాంటి అడ్వైజ్లన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నాకు ట్రూ, నిజంగా ఇంత మంచి యాక్టర్కి ఏదైనా అయ్యుండుంటే, దెబ్బ తగిలి ఉండుంటే, ఫేస్ కి ఏదైనా అంటే మంచి యాక్టర్ చెడ్డ యాక్టర్ తెలియదు కానీ దెబ్బ తగిలింటే మాత్రం డెఫినెట్ ప్రమాదం. అంటే ఆ సినిమాలో ఇద్దరితో పెద్ద యాక్షన్, మోహన్ బాబు గారితో యాక్షన్ సీక్వెన్స్ అంటే ఆ స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి అంటే యాక్ట్ చేసే అవకాశం దొరికింది. ప్లస్ గురుగారు దాసరి గారి డైరెక్షన్ లో సూపర్. అండ్ సార్ బాహుబలిలో కూడా చేశారు. యాక్చువల్లీ ప్రభాస్ గారు మీరందరూ కలిసి జిమ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ ప్రభాస్ గారు స్టార్టింగ్ అంటే ఒకటే జిమ్ కలిసి, అంటే అదే టైంలో మేము చేస్తున్న టైంలో ఆయన ప్రభాస్ గారు కూడా వచ్చేవారు. బట్ సేమ్ జిమ్, స్లిమ్ జిమ్ లోనే ఆయన కూడా వచ్చేవారు. సేమ్ జిమ్. సో యాక్టింగ్ చేసేటప్పుడు అంటే ఆ బాహుబలిలో ఉండేటప్పుడు ఆ ఇంట్రాక్షన్ జరిగిందా ఇద్దరు? ప్రభాస్ గారికి నాకు కాంబో లేదండి, కానీ ప్రభాస్ గారు రాణా గారు ఇద్దరు కూడా లొకేషన్ లోనే ఉండేవారు. ఎందుకంటే ఏదో ఒకటి అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతూనే ఉండేది. నాకు ఆయన నేను ఎందుకంటే ఒక్క రాజమౌళి గారు లొకేషన్ లోనే ఏంటంటే అక్కడ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అవేం ఉండవు, అందరు కలిసి కూర్చొని లంచ్ చేస్తారు. లంచ్ లో అందరు మొత్తం ఆల్ రమా మేడము, డైరెక్టర్ రాజమౌళి గారు, వల్లి గారు మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చుంటారు, ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. నాకేంటి అప్పటికే ప్రభాస్ బాహుబలి 1 కన్నా ముందే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆయన టాప్ దీంట్లో ఉన్నారు. అందరు రానాగారాలు అందరూ కూర్చుంటే నాకు అక్కడ అదే టేబుల్ మీద నాకు ప్లేట్ పెట్టారు. మనకి చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, ఎక్కడో చిన్నది ఉంటుంది, ఒరే బాబు మనకు నిజంగానే అక్కడికి వెళ్ళి కూర్చునే స్థాయి ఉందా, అర్హత ఉందా, ఇలా అంటే మన ఆలోచన ఇలా ఉంటుంది. సో ఐ డోంట్ నో, బట్ ఇమీడియట్గా అంటే వాళ్ళు ఏంటంటే ఓన్ చేసేసుకుంటారండి, అక్కడ మనిషిని ఓన్ చేసేసుకుంటారు. వాళ్ళే అడిగేస్తారు, మనం ఇది కావాలని చెప్పి మనం ఏది అడగక్కర్లేదు. మరిని రామ్మ కూర్చో అని చెప్పి రమా గారు పిలిచేస్తారు. రమా గారే మనకి ఏమన్నా కావాలంటే టచ్అప్ ఆవిడే చేసేస్తారు. రమా మేడమే మన ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే ఆవిడే సెట్ చేసేస్తారు. అసలు మనం ఇది కావాలి, ఇది ఏంటి అని మన మిర్రర్లో కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్లోకి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి నిలబెడతారు. అంటే వాళ్ళు ఆర్టిస్ట్ని మాత్రం భలే ట్రీట్ చేస్తారండి. అది మాత్రం ఆ లొకేషన్లో అంటే వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటుంది, బట్ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఆ టైంలోనే మాట కలిసాం కానీ, బట్ అప్పటికి నేను నా గెటప్లో నాది మార్తాండవర్మ క్యారెక్టర్. ప్రభాస్ నన్ను చూసి ప్రభాస్ గారు గుర్తుపెట్టుంటారు, బట్ నేను ఎప్పుడు
అక్కడ ఒక 3 days 4 days ఆయన వచ్చున్నారు ఆయన లొకేషన్కి. బట్ నేను కలిసి మన ఇద్దరం స్లిమ్ జిమ్లో కలిసి వర్క్ చేసాం అని చెప్పి నేను ఛాన్స్ తీసుకొని చెప్పలేదు నేను. బట్ చెప్పినా ఆయన డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఐ నో అబౌట్ హిమ్. బట్ నాకేందుకంటే నేను ఫస్ట్ టైం అంత పెద్ద దీంట్లో రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు వీళ్ళందరూ కాంబినేషన్ ప్లస్ ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరితో కలిసి నాది ఎపిసోడ్ కదా నాది. నా టెన్షన్లో నేను ఉన్నాను. ప్లస్ ఎందుకంటే నేను ఈ మూవీ యమదొంగకి రాజీవ్ అన్న రిఫరెన్స్ తోటి వెళ్ళాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఏం తీసుకోలేదు. బట్ దీనికి ఆడిషన్ ఆయనే చేశారు. ఆయన ఆఫీస్కి పిలిచి ఆయన హోమ్ థియేటర్లో కూర్చొని మొత్తం డోర్స్ అని వేసేసి ఆడిషన్ తీసుకున్నారు రాజమౌళి గారు ఆ క్యారెక్టర్. తెలుగు తమిళ 2 డైలాగ్స్ చెప్పాలన్నమాట. అంటే సేమ్ డైలాగ్స్ తెలుగు వెర్షన్ ఒక షాట్, తమిళ వెర్షన్ ఒక షాట్. ఆ టెన్షన్ తమిళ డైలాగులు కూడా ఉన్నాయని చెప్పి ఆ దీంట్లో ఉండేవాడిని కాబట్టి ఎవరిని పెద్ద పలకరించి నా పనిలో నేను ఉండేవాడిని అనమాట. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రాజమౌళి సార్. కలాం తల్లి. సో నెక్స్ట్ ఫిలిమ్స్ లో రాజమౌళి సార్ నెక్స్ట్ అంత మనం రాజమౌళి గారి సినిమాలో 2 సినిమాలు చేసాం కానీ మన కాల్ వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు అండి. అది ఎవరో లక్ ఎవరు మావాడు వచ్చాడు కదా, పేరే ఛత్రపతి శేఖర్ అని పెట్టారు. అంటే రాజమౌళి గారి మూవీస్ లో మ్యాక్సిమం ఉంటాడు. శేఖర్ కి లక్ ఉంటది కానీ అందరు ఆర్టిస్టులకి అలా రాదు, అంటే రిపీట్ చేయడానికి రాదు. బట్ వన్ థింగ్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్, ఈ క్యారెక్టర్ కి భరణి పనికొస్తాడు అంటే అది ఒక సీన్ క్యారెక్టర్, ఒక షాట్ క్యారెక్టర్, భరణి పనికొస్తాడు అని చెప్పి ఆయన కనిపిస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకెళ్తారు.